తెలుగుదేశం పార్టీతో పొత్తుకే భారతీయ జనతా పార్టీ ప్రిపేర్ అవుతోంది అన్నటువంటిదే తాజాగా తేలుతున్నటువంటి అంశం. అయితే ఇంతకుముందు అనుకున్నట్టు 6 ఎంపీ 12 ఎమ్మెల్యే కాదు, 5 ఎంపీ 9 ఎమ్మెల్యేలకే ఒప్పుకున్నారు అన్నటువంటి మాట వినబడుతోంది. అయితే అధిష్టానం కన్ఫామ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం తెర వెనకాల ఆ కథ నడిపేసింది. కేంద్రం నుంచి తరుణ్ చుగ్ వచ్చినటువంటి సందర్భంలో అడిగింది ఏంటంటే, దేశవ్యాప్తంగా దక్షిణాదిలో 132 సీట్లకు కానీ క్రిందసారి 29 గెలిచాం, 25 కర్ణాటక, 4 తెలంగాణ, మిగతాదంతా కలిపి ఒక 60 దాకా గెలవాలన్నట్టు మనం టార్గెట్ పెట్టుకున్నాం అని చెప్పారు. ఆంధ్రాలో ఏ మేరకు సాధిస్తారంటే, ఆంధ్రాలో సింగిల్గా చేస్తే ఒక్క సీటు కూడా రాదు, మనం కలిసి వెళ్తే కనుక మనకు ఒక 5 సీట్లు దాకా వస్తాయి, ప్లస్ వీళ్ళతో కలిస్తే వాళ్ళు ఎన్డీఏలోకి చేరుతారు కాబట్టి తద్వారా ఇంకొక 20-30 మనకు సపోర్ట్ వచ్చినట్టు ఉంటుంది అంటూ కోర్ కమిటీలో తెలుగుదేశం వాళ్ళనే మెజారిటీగా పెట్టుకున్నటువంటి పురంధేశ్వరి ఆ రూట్లో నుంచి ప్రపోజ్ చేసింది అన్నటువంటి మాట వినబడుతుంది. ఇది వినబడటమే, ఇది ధృవీకరించింది, మనం అక్కడ బాత్రూంలో లేం. ఇది వినబడుతున్నటువంటిది అయితే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు బయట ఫోకస్ చేస్తున్నటువంటిది అది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.